హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. కార్తీక మాసం అంటే అందరికీ చాలా స్పెషల్. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి ఇంటిలోని దీపాలు ప్రతి గుడిలోని దీపాలతో కలకలలాడుతూ ఉంటుందన్నమాట. కార్తీక మాసంలో వెలుగు అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో మన జీవితాల్లో కూడా వెలుగు అంత అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ముందుగా ఈరోజు నేను వేసిన ముగ్గు చాలా స్మాల్గా ఉందన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు తీసాను. ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మనకు చాలా టైం తక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న ముగ్గు వేసానండి. అది కూడా దీపాలకు సంబంధించింది కాబట్టి దీపాలతోనే వేసాను. చాలా చిన్న ముగ్గు. ఎలా ఉందో చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముగ్గు ఎలా ఉందో మాత్రం కామెంట్స్లో రాయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే కార్తీక మాసంలో ప్రతి దేవతలందరూ కింద భూమి మీదకి వస్తారంటారు మంచిగా. దానికోసం మనం ఈ దీపాలు చేస్తాము. సంవత్సరం మొత్తం చేయకుండా కార్తీక మాసంలో దీపారాధన ఒక్కరోజు చేసిన నెల రోజులు కూడా చాలా అద్భుతమైన రోజులు అనమాట. అవి ఏ రోజైనా ఒకరోజు కార్తీక మాసంలో తప్పకుండా కంపల్సరీ దీపారాధన చేయడం మాత్రం మర్చిపోవద్దు. శివాలయంలో ముఖ్యంగా 365 ఒత్తులు అనేది శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజైనా కార్తీక మాసంలో ఎప్పుడైనా కార్తీక పౌర్ణమి రోజైనా వెలిగిస్తే అది ఇంటి పెద్ద వాళ్ళు వెలిగించారనుకోండి, ఆ ఇంటికి మొత్తం వర్తిస్తుందన్నమాట. అది దీపారాధన చేసినట్టుగా సంవత్సరం మొత్తం వర్తిస్తుంది కాబట్టి కంపల్సరీ వెలిగించడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఒక్కరోజు చేసినా 2 రోజులు చేసినా పర్లేదండి కార్తీక మాసంలో పూజ మాత్రం. కానీ మనస్ఫూర్తిగా ఇష్టంతోని నమ్మకంతోని ఒక మంచి నమ్మకం విశ్వాసం ఉంచుకొని నిజంగా మనస్ఫూర్తిగా చేయాలి. అంతేకాని ఒకరు చేస్తురని వేరే వాళ్ళని చూసి పోటీగా మాత్రం చేయొద్దు. కంపల్సరీ మనం ప్రేమతోని ఇష్టంతోని దేవుడి మీద నమ్మకంతోని దేవుని ఆరాధిస్తూ ఒక్కరోజు చేసినా చాలు. అది ఆ దేవుడికి ఎంతో నమ్మకంగా మనం ఒక్కరోజు దీపారాధన చేసుకున్నా కూడా దేవుడికి కంపల్సరీ చేరుతుంది అనమాట. మన పూజ మన దీపారాధన అనేది దేవుడికి కంపల్సరీ చేరుకుంటుంది. కాబట్టి మీ ఇష్టంతో నమ్మకంతో చేయండి. ఏది చేసినా కానీ ఎవరికి పోటీ పెట్టుకోవద్దు. వాళ్ళు ఇట్లా చేస్తారు వాళ్ళు అట్లా చేస్తారు నేను చేయలేకపోతున్నాను మాత్రం అస్సలు ఫీల్ కావద్దు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.